Today topic is business ideas. Many people's dream of starting their own business. చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని, మంచిగా లాభాలు పొందాలి, ఈ జాబులు చేస్తే లాభాలు వస్తలేవు అని చెప్పేసి చాలామంది బిజినెస్లోకే దూరుతున్నారు ఇప్పుడు. సో అందరికీ స్టార్ట్ చేయాలి, ఓన్గా స్టార్ట్ చేయాలి సొంత బిజినెస్ అని చెప్పేసి చాలామందికి ఉంటుంది. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, what if already started the business but I don't know what type of service they provide. కొంతమంది స్టార్ట్ చేస్తారు బిజినెస్, కానీ సర్వీస్ని ఎలా ప్రొవైడ్ చేయాలో పబ్లిక్కి తెలిసి ఉండదు. సో ఇవన్నీ తెలిసినా కానీ ఫైనాన్షియల్ టార్గెట్స్ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు. సో బిజినెస్లో మెయిన్ ఫైనాన్షియల్ టార్గెట్ పక్కా ఉండాలి మనకు. అది కూడా ఒక మంచి బిజినెస్ కోసం, పెద్ద బిజినెస్ కోసం అయితేనే ఫైనాన్షియల్ టార్గెట్ బాగా ఉండాలన్నమాట. లేదు మేము చిన్న బిజినెస్ చేసుకుంటాం, మాకు కొన్ని నెలకు ఒక 30-40 వేలు వచ్చిన దాన్ని సరిపోతాయి అనుకుంటే ఓకే, వీ కెన్ గో విత్ 10K to 50K. ఇది ఎనఫ్ మనకు బిజినెస్ కోసం. సో ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేది మనము డైలీ ఒక వీడియో రూపంలో తెలియజేస్తాం. ఒక్క బిజినెస్ గురించి కాదు, 100 బిజినెస్ గురించి మేము చదువుకొని మీకు ప్రొవైడ్ చేస్తాం యూట్యూబ్ ద్వారా. ఇంకొకటి, ఈ ఛానల్లో ఎడిటింగ్స్ ఏముండవు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తాం అంతే. ఎందుకంటే నాది బీటెక్ కంప్లీట్ అయింది, ప్రజెంట్ ఇప్పుడు నేను ఎంటెక్ చేస్తున్నాను. సో నాకున్న జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు బిజినెస్ ఐడియాస్ కూడా నేను యూట్యూబ్లో పెట్టడానికి కారణం ఇదే. ఇది చూసన్న ఒక్కరో ఇద్దరు బాగుపడతారని అంతే. సో ఈ ఛానల్లో మనం బిజినెస్ గురించి నేర్చుకుంటాం. ఇంకోటి స్టూడెంట్ ఎడ్యుకేషన్ టాపిక్స్, అంటే మన స్టూడెంట్స్ కోసం ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అది కూడా మిడిల్లో వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. ఇంకా లైఫ్ గోల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ బిజినెస్లో మెయిన్ బిజినెస్ స్టార్ట్ చేయగానే ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేయకూడదు. ఒక్కసారి స్టార్ట్ చేయగానే నెలకు 1,00,000 రూపాయలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, బిజినెస్ స్టార్ట్ చేయగానే నెలకు 1,00,000 2 లక్షలు ఎట్టుకో అని 10 మందికి చెప్తాం, తిరిగి వస్తే 10,000 కూడా మిగిలి మనం. సో బిజినెస్లో ఎక్కువ ఆశపడకండి, ఎందుకంటే దీంట్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు లేచేది తెలియదు, ఎప్పుడు కింద పడేది తెలియదు. ఆకాశం ఎంత ఎగిరిన కానీ ఒక్కసారి నేలకు తాకేదాకా తెలియదు. సో వీ కెన్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ ఎనర్జీ. ఈ బిజినెస్ చేయాలంటే ఎనర్జీ, మన మైండ్ రెండు కంట్రోల్లో పెట్టుకొని ఒక స్టేబుల్గా వెళ్తేనే బిజినెస్ అనేది రన్ అవుతుంది. అండ్ ఈ చెట్టుని ఎందుకు వేసినానంటే, ఈ చెట్టు కూడా ఒక బిజినెస్కి ఒక ప్రతిరూపం. అంటే ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే, చిన్న విత్తనం వేస్తేనే చెట్టు ఇంత పెద్ద వెళ్తుంది. సో ఆ విత్తనం ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ వేస్తాం, ఇన్వెస్ట్మెంట్ని ఆ విత్తనం అనుకోండి. సో దాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, చెట్టు పెద్ద అయ్యేదాకా పండ్లు ఫలాలు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. సో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాక ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. కొన్ని డేస్, ఒక ఇయర్ లేకపోతే 6 months, మినిమం 6 months ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక్కనొక టైంలో ఈ చెట్టు ఇచ్చే ఫలాలు ఎలా ఉంటాయో ఈ బిజినెస్ లాభాలు కూడా అలాగే ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేసినామంటే మొత్తం డౌన్ అయ్యి కింద పడిపోతాం. ఏది ఉన్నా కానీ ఇన్వెస్ట్ అండ్ ఎర్న్ అంతే, రెండు కాన్సెప్ట్ కూడా ఈ ట్రేస్ చేసిన అంతే. ఇంకొకటి, మన బిజినెస్ టాపిక్స్ అన్నీ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మీకు ఒక యాడ్ లాగా, అడ్వర్టైజ్ లాగా, అంటే ఈ ఛానల్లో ఇలాంటి బిజినెస్ టాపిక్స్ మంచి చెప్తానని ఈ వీడియో చేస్తున్నాను. సో అందరు లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి.